జీవితం అంటేనే కష్టం, ఇరువురు కలిసి చేసేటటువంటి కష్టం అది. అలా చక్కగా తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి సమాజం. సరే, ఇక్కడికి ప్రస్తుతం ఆ స్థితికి వచ్చింది ఇవాళ రోజు. ఇన్ని విడాకులు చూస్తున్నాం. అయినా పెళ్లి అనేటటువంటిది ఒక పెద్ద వేడుకమ్మ. కానీ ఇవాళ ఆ స్థితి రావడానికి కారణం చెప్తాను నేను. దీన్ని ఏమంటారు? పాణిగ్రహణం అంటారు. ఒకసారి నేను మా బామ్మ గారిని ఒక పెళ్లికి తీసుకొని వెళ్ళాను. ఆ పెళ్లిలో వచ్చిన వాళ్ళందరూ, ఇది ఇప్పుడు మాట కాదు, 96లో మాట నేను చెప్తాను. ఏమ్మా, తీసుకొని వెళ్ళినప్పుడు వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకుకి షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. పాణిగ్రహణం అంటే చెయ్యి పట్టుకోవడం. ఇవాళ నువ్వు ఒక్కళ్ళ చెయ్యే పట్టుకోవాలరా, ఆ పట్టుకునేటటువంటి చెయ్యి నీ భార్య చెయ్యి అయి ఉండాలి, నీ భార్య అయితే భర్త చెయ్యి అయి ఉండాలి. దాన్నే పాణిగ్రహణ వేడుక అంటారు. అరే, ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కావట్లేదురా నాకు అంది మా బామ్మ. మరి వచ్చిన వాడికల్లా చేయిస్తుంటే, వచ్చిన దానికల్లా అమ్మాయికి అబ్బాయికి చేతులు ఇచ్చుకుంటూ తిరుగుతుంటే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు? అక్కడికి వచ్చింది ప్రస్తుతం పాణిగ్రహణం అనేటటువంటిది ఆ ఏరియా. ఎందుకంటే పెళ్లిలో ఇంకొక వీడియోలో ఎప్పుడైనా చెప్పుకుందాం అమ్మ, ఏ వేలుని పట్టుకుంటే, చిటికెన్ వేలుతో చిటికెన్ వేలు పెట్టుకుంటే ఎలాంటి సంతానం వస్తారు, 2 వేళ్లు పట్టుకుంటే ఎలా వస్తారు, 3, ఇదంతా కూడా రాసింది ధర్మశాస్త్రంలో. అంటే వివాహానికి సంబంధించిన కూడా ఒక శాస్త్రంలో ఉంది, చాలా ఉంది. ఆ విశేషంగా దాని గురించినటువంటి సప్తపది అంటే ఏమిటి, పెళ్లిలో ఉండే ఒక్కొక్క ఆచారానికి ఉండే వైభవం ఏమిటి అన్ని కూడా చాలా ఇప్పుడు చెప్పుకుంటే మనం కొద్ది సమయంలో పూర్తి న్యాయం చేయలేము. అవునండి. కాబట్టి ఈ పాణిగ్రహణం అనేది తెలియాలి.